పట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సదాశివపేట్ మున్సిపల్ కౌన్సిలర్ అపర్ణ శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో సదాశివపేట్ మున్సిపల్ చైర్మన్ పిల్లోడి జయమ్మపై 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అడిషనల్ కలెక్టరేట్ చంద్రశేఖర్కు అందజేశారు. పార్టీలకు అతీతంగా 26 మంది కౌన్సిలర్లలో 22 మంది అవిశ్వాసం తెలిపామని అన్నారు. నేను కోడు రంజయ్య, సదాశివపేట మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్. ఈరోజు సదాశివపేట మున్సిపాలిటీ నుంచి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేటందుకు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. మా యొక్క మున్సిపాలిటీ యొక్క స్ట్రెంత్ 26 మంది స్ట్రెంత్ లోపల 23 మంది కోఆప్షన్ మెంబర్స్ కాకుండా ఓన్లీ కౌన్సిలర్సే 22 మంది సంతకాలతో ఈరోజు ప్రజెంట్ 18 మందితో కలెక్టర్ గారికి నో కాన్ఫిడెన్స్ మోషన్ తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ ప్రకారంగా మేము పనిచేయడం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి కౌన్సిలర్లను ఎవరిని కూడా చైర్మన్ కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా, సమావేశాలు కూడా ఏర్పాటు చేయకుండా ఇబ్బంది కలగడం వల్ల ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మున్సిపాలిటీ సదాశివపేట 18 మెంబర్స్ వచ్చినాం. కౌన్సిలర్స్ 22 మందిలో 18 మెంబర్స్ వచ్చినాం. 26 మందిలో 22 మంది కోబడుతున్నాము. పాత చైర్మన్ తోటి మాకు ఎట్లాంటి పనులు కాలేవు, అందుకని మేము పన్న పార్టీని కొత్త చైర్మన్గా ఎన్నుకుందామని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు 26 మంది కౌన్సిలర్లలో 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలుపుతూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు మేము ఇచ్చినటువంటి అర్జీని తీసుకొని సానుకూలంగా స్పందించి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగింది. ఏదైతే ఈ నిర్ణయం ఉందో రాజ్యాంగం ద్వారా, చట్టం ద్వారా 4 సంవత్సరాల తర్వాత చైర్మన్ పదవి వేరే వారు తీసుకోవచ్చు అనేది అయితే 2019 చట్టం 37 సెక్షన్ ప్రకారం చైర్మన్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టవలసి ఉన్నది అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భాన్ని మేమందరం గ్రహించి చట్టానికి లోబడి ఈరోజు చైర్మన్ గారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం అవిశ్వాసంలో పాల్గొనడం జరిగింది. అదే రకంగా చైర్మన్ గారిపై ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కౌన్సిలర్లందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలపడం జరిగింది. అన్ని పార్టీలు నాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదములు. అందరి సహకారంతో సదాశివపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. ఘన్పూర్ గ్రామంలో 4,50,00,000 రూపాయలతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవం. పటాన్చెరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయడంతో విద్యార్థులకు ఆధునిక వసతులతో
ప్రభుత్వ పాఠశాలల భవనాలను నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం ఘన్పూర్ గ్రామంలో గ్లాండ్ ఫార్మా పారిశ్రమ సహకారంతో 4,50,00,000 రూపాయలు నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని గురువారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు మన ఊరు మనబడి ద్వారా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల మూలంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం సిఫారసులు చేయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఘన్పూర్ గ్రామంలో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనంలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులకు సూచించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న 7,000 మంది విద్యార్థులకు వచ్చే నెల మొదటి వారంలో మోటివేషనల్ క్లాసులు నిర్వహించబోతున్నామని తెలిపారు. దీంతో పాటు ప్రతి విద్యార్థికి పరీక్ష కిట్లు అందించబోతున్నట్లు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి గ్లాండ్ ఫార్మా పారిశ్రమ సిఎస్ఆర్ ద్వారా నిధులు కేటాయించడం పట్ల సంస్థ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా పారిశ్రమ సిఎస్ఆర్ విభాగం అధిపతి రఘురామన్, ఎంపీపీ సుష్మాశ్రీ, వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ కావ్య కాశిరెడ్డి, ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ విఠలయ్య, ఎంఈఓ రాథోడ్ రాఘవేంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్ నాయక్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు పాల్గొన్నారు. ఆ ప్రకృతి మనను ఇంత ఆదరిస్తుంటే ఎక్కడ ఉన్నటువంటి ఎవరో వచ్చి మన పాఠశాల భవన నిర్మాణానికి పునాదిగా వేయడానికి కృషి చేసినటువంటి ఎందరో మహానుభావులు, అందులో అతి ముఖ్యమైనటువంటి గ్లాండ్ ఫార్మా యజమానానికి రఘురామన్ సార్ గారికి ప్రత్యేకంగా ఈ వేదిక. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మనందరికీ శుభదినం, సంతోషకరమైన రోజు. అన్నదానము గొప్ప దానం అనవచ్చునే గాని అన్నపు జాములో అరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్య దానమే గాని వస్త్రమేడాదిలో పాతదగును. భూమి దానము మహా పుణ్య దానమే గాని భూమి అన్యుల చేరి పోవవచ్చును. గృహదానం ఒకటి గొప్పదే గాని కొంప కొన్నేళ్లలో కూలిపోవచ్చును. అరిగిపోక ఇంచుక చిరిగిపోక కూలిపోక అన్యుల పాలుగాక నిత్యమై నిర్మలమై నిశ్చలమై యొప్పుచుండు. విద్యా దానమొకటి జగతి. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, గ్లాండ్ ఫార్మా యాజమాన్యానికి, అదే విధంగా మన ఘనపూర్ పాలక వర్గానికి, ఇక్కడికి విచ్చేసిన డెవలప్మెంట్ అవుతున్నాయో ప్రతి విలేజ్ లో స్కూల్స్ కానివ్వండి, ఇలా విలేజ్ డెవలప్మెంట్ లో ప్రతి ఒక్క దానికి మనకు ఎమ్మెల్యే గారి సహకారం ఎంతో ఉంది. అదే విధంగా ఇప్పుడు మనం 1 year బ్యాక్ మనం ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నప్పుడు, ఈ ఫౌండేషన్ స్టోన్ మనకు వేసుకున్నప్పుడు వచ్చినటువంటి మన ల్యాండ్ యజమాని గారికి, అలాగే మనకు స్కూల్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేసినటువంటి గ్లాండ్ ఫార్మా గారికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే స్కూల్స్ అనేవి మనకు ఇంతకు ముందు పిల్లలు చెప్పిన విధంగా ఎన్ని దానాలు చేసినా అనేది మనం ఎప్పుడో అప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే విద్యాదానం అనేది ఎంత గొప్పగా ఉంటుంది అనేది మనకు ఇంతకు ముందు పిల్లలకు చెప్పడం జరిగింది. సో అటువంటి మన విద్యాదానంలో మన వంతు సహకారం అందిస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే అన్నగారికి స్వాగతం తెలుపుతూ, అలాగే గ్రాండ్ ఫార్మా రఘురామన్ గారికి స్వాగతం తెలుపుతున్నామన్నా. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ, వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం తెలుపుతూ, అలాగే గ్రామ ప్రజలందరికీ, మాజీ విఠల్ గారికి, వార్డ్ సభ్యులకు, గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నామన్నా. గ్రాండ్ ఫార్మా స్కూల్ ఇంత పెద్దగా కట్టించినందుకు మన ఎమ్మెల్యే అన్నగారి సహకారంతో, ఫార్మా వాళ్ళతోటి ఇంత పెద్ద స్కూల్ కట్టించినందుకు, అలానే మన ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే గౌరవగూడెం మహిపాల్ రెడ్డి అన్న గారికి, అలానే మన గ్రామ సర్పంచ్ అమ్మ గారికి, అలానే ఎంపీటీసీ గారికి, ఎంపీపీ గారికి, గ్లాండ్ ఫార్మా మన కెప్టెన్ కే రఘురామన్ గారికి, అలానే ఇక్కడ వచ్చిన రాఘవేంద్రరావు గారి మనం 1 year లోనే కంప్లీట్ చేశారు అని, దీని క్రెడిట్ అంతా ఫస్ట్ మన ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఈ స్కూల్స్ ఎక్స్పీరియన్సెస్ ఇట్లా అంటే కండిషన్ బాగాలేదు అని అనగానే
ఓకే మనం కట్టిద్దామని అన్నారు అన్న. సో దాంతో గ్లాండ్ ఫార్మా వాళ్ళని అప్రోచ్ అయ్యి 4.5 crores 4.5 కోట్లతోటి ఈ బిల్డింగ్ కట్టించారు అంటే ఇది చాలా చిన్న విషయం కాదు, ఇది ఎంతో పెద్ద విషయం. ఎందుకంటే గ్లాండ్ ఫార్మా వాళ్ళు కూడా దేని మీద వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణ సభకు అధ్యక్షత వహిస్తున్న హెచ్ఎం గారు, అలాగే స్థానిక సర్పంచ్ కావ్య కాశిరెడ్డి గారు, ఈ భవన సిఎస్ఆర్ ఫండ్ ల్యాండ్ ఫార్మర్ మాజీ రిటైర్డ్ ఆర్మీ సిఎస్ఆర్ వింగ్ అధినేత రఘురామ్ గారు, అలాగే గన్పూర్ నివాసి ప్రాపర్ రాఘవేందర్ శిరీష మేడం, మన గన్పూర్ ఆడబిడ్డ కోడలు, వారు దర్జాగా నేను 2-3 సార్లు ఎక్కడో రాఘవేందర్తో కలిసిన అనుకోకుండా బయట నాది గన్పూరు అని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. కాబట్టి వారు నా ఊరికి ఏదో చేయాలనే ఆలోచనతో పెద్దలు ఇచ్చిన ఈ స్థలాన్ని, ఈ పాత బిల్డింగ్ తీసేసి పునర్నిర్మాణం చేయడానికి వారి వంతు కృషి ల్యాండ్ ఫార్మా చేసినందుకు రాఘవేందర్ శిరీష మేడం గారికి, ఎస్పీ గారికి, అలాగే వేదిక పైన ఆశీలైన ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, ఎంపీటీసీ గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, విద్యార్థులకు అటువంటి ఒక పాఠశాల నిర్మాణం చేసినందుకు నేను మరొకసారి ల్యాండ్ ఫార్మా యజమానానికి రఘురామ్ గారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తాము. ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నా ప్రైవేట్ పాఠశాలలు కొన్ని ఉన్నాయి. దీనికి ఈ పాఠశాలలు ఇటువంటి చాలా మన నియోజకవర్గంలో పదుల సంఖ్యలో 20 సంఖ్యలో కట్టడం జరిగింది. చాలా 90%, 80% కట్టడం జరిగింది. ఇండస్ట్రీ వాళ్ళతోని, బిల్డర్ వాళ్ళతోని చాలా మంది సహకారం తీసుకొని ఇటువంటి డైనింగ్ హాలు, కిచెన్, సైన్స్ ల్యాబ్ కట్టిన తర్వాత, తీసిన తర్వాత వాలీబాల్ కోర్టు, కబడ్డీ కోర్టు, షటిల్ కోర్టు వేయాలి. ఇలా స్థానిక పెద్దలు వేస్తే వాళ్ళు చెప్తే వాళ్ళే ఇస్తారు, పెద్ద పని కాదని. ఒక్కొక్క దానికి 50,000 1,00,000 రూపాయల కంటే ఎక్కువ మా బిడ్డలు వేస్తాడు, చంద్రశేఖర్ రెడ్డి వేస్తాడు. అయిపోయా మరి ఇంకేమున్నా మన పిల్లలకు మనం చేయగలిగితే మీరు చక్కగా బుద్ధిగా చదువుకోవాలి, క్రమశిక్షణగా ఉండాలి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ లైఫ్ ఎంతో ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. పూర్తి సహకారం ఈ గ్రామానికి సంబంధించిన పెద్దల సహకారం మీ పాఠశాలకు, పిల్లలకు ఉంటుందని నేను కోరుకుంటూ, ఇంకొకటి మన ప్రతి సంవత్సరము 10th క్లాస్ పిల్లలకు మోటివేషన్ టీచింగ్ చేసే మాస్టర్లకి ఇట్లా మాట్లాడడం జరిగింది. మెటీరియల్ స్టడీ అనేది ఎగ్జామ్స్ మెటీరియల్ గిట్ట ఆర్డర్ చేయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలు చదువుతున్న పిల్లలు, ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు 7,000 మంది మన నియోజకవర్గంలో. వారికి 1వ తారీఖు 2వ తారీఖు మోటివేషన్స్ ఉంటాయి. పొద్దుగాల 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్కడనే భోజనం. వీరేంద్ర డాక్టర్ వీరేంద్ర అని మీకు గైడ్ చేస్తారు, మోటివేషన్ చేస్తాడు. పొద్దుగానే మాట్లాడి మెటల్ కిట్ ఆర్డర్ చేయడం జరిగింది. 5-6 లక్షల రూపాయలు అవుతున్నాయి. భోజనాలతో 10 లక్షలు అవుతాయి. కాబట్టి February 1 జిన్నారం ఒక దగ్గర, ఇంకో దగ్గర పెట్టిన రాతో జిన్నారం గుమ్మడాలేమో చెట్లపోతారం ప్రకాచారి ఫంక్షన్ హాల్లో, ఇది పటాన్చెరులేమో మన జిఎంఆర్ లో, ఆర్సీపురం, పటాన్చెరు గ్రేటర్ డివిజన్ లో. జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి కోరారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా సదాశివపేట పట్టణంలో గల ఎం.ఆర్.ఎఫ్. పరిశ్రమలో కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.ఎఫ్. మేనేజర్ పాపరావు, సదాశివపేట తహసీల్దార్ సరస్వతి మరియు గిర్దవార్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. Last days for filing of claims and objections. 22వ తారీఖు వరకు క్లెయిమ్స్ ఫైల్ చేయాలి.
ఏమేమి క్లెయిమ్స్ ఉంటాయి అనేది మనం ఆలోచిస్తే, ఎవరైతే ఓటర్ లిస్ట్లో పేరు లేకపోతే ఇఫ్ దే ఆర్ నాట్, చిన్న చిన్న తప్పులు ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండొచ్చు, ఇంటి పేరు తప్పు ఉండొచ్చు, ఫాదర్ పేరు తప్పు ఉండొచ్చు, అడ్రస్ తప్పులు ఉండొచ్చు. ఇటువంటి కరెక్షన్స్ సంబంధించి ఫామ్ 8 అప్లై చేయాలి. అట్లా కాకుండా ఒకప్పుడు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎన్రోల్మెంట్ అప్పుడు చేసుకున్నారు, సో డ్యూ టు సమ్ ట్రాన్స్ఫర్స్, మద్రాస్ ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు, లేకపోతే వేరే బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేసుకోవడం వేరే దగ్గరికి, అది కూడా ఫామ్ 8. అట్లా కాకుండా అన్ఫార్చునేట్గా ఎవరైనా చనిపోతే వాళ్ళది ఫామ్ 7 క్లెయిమ్ చేసుకొని వాళ్ళని రుద్రారం ప్రీమియర్ లీగ్ పోటీల్లో రన్నర్ విన్నర్ విజేతలకు 30,000 రూపాయలు మరియు 20,000 రూపాయల ప్రైజ్ మనీ ట్రోఫీ బహుమతి అందజేసిన గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి. ప్రముఖ సామాజిక సేవనేత సబాద సాయి కుమార్, గ్రామ యువ నాయకుడు సత్యనారాయణ రెడ్డి గత 4 రోజుల నుండి రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల ద్వారా వాతావరణం వెల్లువిరుస్తుందని గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, సాయి కుమార్ అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన రుద్రారం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను ఘనంగా ముగిశాయి. నేడు చివరి రోజు విన్నర్కు ప్రైజ్ మనీ ట్రోఫీ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రారం గ్రామ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నె రాజు, హరిప్రసాద్ రెడ్డి, ప్రముఖ సామాజిక సేవ నేత సబాద సాయి కుమార్, గ్రామ యువ నాయకుడు సత్యనారాయణ రెడ్డి, వార్డు సభ్యులు, క్రీడాకారులు, గ్రామ ప్రజలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. జట్టు సభ్యులందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు. చాలా బాగా ఆడారు. ఆర్పిఎల్ 1 స్టార్ట్ చేసినప్పుడు 7 మంది జట్లు అనుకుంటాం కదా, 6 మంది. ఆర్పిఎల్ 2 వచ్చేసి 7 జట్లు, ఇప్పుడు ఆర్పిఎల్ 4 వచ్చే వరకు 4 జట్లు, ఇంకా 10 జట్లు, మరి ఆర్పిఎల్ 5 వచ్చే వరకు 20 జట్లు అయితే అనుకుంటున్నాను నేను. ఇంకా పెద్ద ఎత్తున మనం చేసుకోవచ్చు. దానికి ఇక్కడ ముఖ్యంగా మన గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు, మన ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి గారు, ఎంపీటీసీ మన్నెరాజు గారు, మరి యువ నాయకుడు సత్యరెడ్డి గారు, మరి వార్డు మెంబర్లు మన లక్ష్మణరెడ్డి గారు మరియు ప్రభు గారు, మరి మాజీ వార్డు మెంబర్లు, వాళ్ళ పేరు క్షమించాలి. అందరికీ మాజీ వార్డు మెంబర్లు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈ ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు, మరి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు కూడా గీతం యూనివర్సిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మీ క్రీడా స్ఫూర్తితో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా మంచి ఈ స్పోర్ట్స్ ఎందుకోసం అంటే ఈ ఆటల వల్ల మనకు మానసిక ఉల్లాసంతో పాటు మనకు మంచి ఆలోచనలు వస్తాయి. యువత ముఖ్యంగా చెడుదారి పట్టకుండా మంచి దారిలో వెళ్ళడానికి, ఇంకా మీరు ఇంకా వేరే స్పోర్ట్స్ తీసుకున్నా మేము పెద్దలుగా మీకు ఖచ్చితంగా ఇలాంటి సహాయ సహకారం అందిస్తాము. మరి ఇక్కడ సహకరించిన అందరికీ, మరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికి, ముఖ్యంగా నీల మదన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు హైదరాబాద్ మరోసారి వేదికైంది. ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన కార్యక్రమం వింగ్స్ ఇండియా 2024 బేగంపేట విమానాశ్రయంలో గురువారం ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు హైదరాబాద్ మరోసారి వేదికైంది. ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన కార్యక్రమం వింగ్స్ ఇండియా 2024 బేగంపేట విమానాశ్రయంలో గురువారం ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు హైదరాబాద్ మరోసారి వేదికైంది. ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన కార్యక్రమం వింగ్స్ ఇండియా 2024 బేగంపేట విమానాశ్రయంలో గురువారం ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.